హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. డాక్టర్ మూర్తి ప్లాంట్ వాళ్ళకి స్వాగతం. ఈ వీడియోలో అందమైన మొక్క, చాలా బ్యూటిఫుల్ ట్రీ గురించి చూపెట్టబోతుంది. చూడండి, ఈ మొక్క మీరు ఈ ట్రీ చూడండి, సుపరిచితమే. మనకి ఎక్కువగా ఇది సబర్బన్ ఏరియా, మెట్రోపాలిటన్ సిటీలో పెడుతూ ఉంటారు. అందమైన పార్క్లో ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంది చూసారా. ఈ అద్భుతానికి మెచ్చి నిజాం నవాబు దీన్ని గుల్ మొహర్ అని పిలిచాడు. గుల్ మొహర్ అంటే, గుల్ అంటే చాలా బ్యూటిఫుల్ అని అర్థం, చాలా అందమైన అర్థం. మెహర్ అంటే రాజముద్రిక, అందమైన రాజముద్రికతో పోల్చడం జరిగింది పర్షియన్ భాషలో. దీని యొక్క అందానికి మెచ్చి నిజాం నవాబు తన యొక్క అమ్మమ్మ గారైన ఇరాన్ దేశానికి వెళ్ళినప్పుడు చూసి అక్కడి నుంచి ఇక్కడ నాటడం జరిగింది. ఎక్కువగా ఇది మడగాస్కర్, ఇరాన్, భారతదేశం అంతా కూడా ఇప్పుడు వ్యాపించింది. కానీ ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉండడం వల్ల ఆయన ఇరాన్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చి దాన్ని నాటడం జరిగింది. స్టడీ. సో చూసారు కదా, ఎంత ఆరెంజ్, స్కార్లెట్, రెడ్ కలర్లో అద్భుతంగా ఉంది. ఇది బొటానికల్ పరిభాషలో దీనిని డెలోనిక్స్ రీజియా అంటాము. డెలోనిక్స్ రీజియా అని పిలుస్తాము. ఇది సిసాల్పినియసి కుటుంబం, అంటే తంగేడు కుటుంబానికి, బొటానికల్ కుటుంబానికి చెందినటువంటి చెట్టు. చాలా మీడియం రేంజ్లో పెరుగుతుంది, చాలా పెద్ద వృక్షం కాదని చూస్తున్నారు కదా. మీడియం రేంజ్లో పెరుగుతుంది. పార్కులో కానీ, రహదారుల మధ్యలో కానీ, ఇరువైపులా జాతీయ రహదారిలో నాటుకోవడానికి బాగుంటుంది. ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో విస్తృతంగా ఉండేవి బాగులు, అంటే గార్డెన్స్ లో ఎక్కువగా నాటేవాళ్ళు. హైదరాబాద్ నగరంలో ఎంటర్ అవుతున్నవి మనకి రహదారుల పక్కనవి విరబూస్తూ వెల్కమ్ చెప్తూ ఉండేటివి. కాబట్టి హైదరాబాద్ నగరానికి ఒక సిగ్నేచర్ లాగా పనికొచ్చేటివి గుల్మొహర్. ఈ పేరు కూడా హైదరాబాద్ తగ్గట్టుగానే గుల్మొహర్, అందమైన రాజముద్రిక అని పేరడం జరిగింది. ఈ పాట్స్ కూడా ఉంటాయి. ఈ ఎండాకాలంలో వాటిని సేకరించుకొని మనం నాటుకోవచ్చు. చూసారుగా, మీడియం రేంజ్ ట్రీ ఇది. ఆ బార్క్ ఉంటుంది, బెరడు కూడా మంచి టానిన్స్ ఉంటాయి. తంగేరు లాగానే మనము తోలు శుద్ధి కూడా వాడుకోవచ్చు. ఎక్కువగా మనకి ఈ ప్రాంతంలో ఆంబియన్స్, దాని చుట్టుపక్కల వాతావరణం, అంటే మనకి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, కాలేజెస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్లో నాటినప్పుడు చాలా అందమైన ఫీలింగ్ వస్తుంది, మనకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఇందులో నెక్టేర్ ఉంటుంది, అంటే ఈ పూల కింద మకరందం ఉంటుంది. కాబట్టి పక్షులు కూడా మంచి అట్రాక్ట్ అవుతుంది, పక్షులు కూడా విజిట్ చేస్తుంటాయి. కాబట్టి ఈ చాలా అందమైన గుల్మొహర్ని మీరు ప్లాన్ చేసుకోండి. చిన్న ప్లేస్ ఉన్నా సరిపోతుంది, ఇంటి ముందు కూడా నాటుకోవచ్చు. ఆఫీసుల దగ్గర మనకి ఎక్కువ స్పేస్ ఉన్న యూనివర్సిటీలు కావచ్చు, కాలేజెస్ కావచ్చు, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేకపోతే గార్డెన్స్, మనకి పార్కులు, అర్బన్ పార్క్స్, లేకపోతే మనకి అపార్ట్మెంట్ దగ్గర పార్క్స్ కానీ, లేకపోతే గేటెడ్ కమ్యూనిటీలో కానీ ప్రిఫర్ చేయండి. ఇంకా చూసినట్లయితే మనకి ఈ ఫ్లవర్ చూడండి. మనకి చిన్నప్పుడు చాలా మంది కూడా అనుభవాలు ఉంటాయి. చిన్నప్పుడు మనకి ఈ ఫ్లవర్స్ మనం నాటుకునేటువంటి విధానం ఉంటుంది. ఈ ఫ్లవర్స్ ఆడుకుంటారు. కోడి పుంజుల ఆట అనుకుంటారు. కోడి పుంజు జుట్టులాగా ఉంటుంది కాబట్టి కోడి పుంజుల ఆట కూడా అనుకుంటారు. దీని కింద తీగా ఉంటుంది, మకరందం ఉంటుంది. కాబట్టి ఇట్లా ఆడుకుంటుంటారు చిన్నపిల్లలు, మనకి పల్లెటూరులో కానీ, లేకపోతే పార్కులో ఉండేటువంటి పిల్లలు. ఇది టిపికల్ ఫ్లవర్ చూడండి, ఎంత అద్భుతంగా ఉంది. టిపికల్ సిసార్పినేసి కుటుంబానికి చెందిన మొక్క ఈ ట్రీ. సో దయచేసి ఇది మీరు వృక్ష ప్రేములందరూ కూడా దీన్ని కాన్సన్ట్రేట్ చేయండి. ఈ మొక్కను ఎప్పుడు కూడా దీన్ని మీరు వదిలిపెట్టకండి. దయచేసి మీరు ఇంట్రెస్ట్ అందరూ కూడా ప్రిఫర్ చేయండి. సో ఈ కాంటెంట్ నచ్చినట్లయితే మీరు ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. వృక్ష ప్రేములందరికీ కూడా రీచ్ అయ్యేటట్టు చూడండి. లైక్ ఇట్, కామెంట్ అండ్ వాచ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్.